హమ్మయ్య! ఫైనల్లీ నైట్ షిఫ్ట్స్ అయితే అయిపోయాయి. సో, ఇంటికైతే వెళ్తున్నా అనమాట. మార్నింగ్ అసలు వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది. సో, ఫైనల్లీ అయితే జేబీఎస్ బస్ స్టాండ్‌కయితే వెళ్ళిపోయాను. చూస్తుంటే అయితే చాలా ఖాళీగా ఉంది. ఎందుకో తెలుసా? సంక్రాంతి హాలిడేస్ కదా! సో, అందరైతే ఆంధ్ర వాళ్ళు ఇంటికెళ్ళిపోయారు. అసలు బసెస్ కూడా ఏం లేకుండే. 1 అవర్ తర్వాత ఫైనల్లీ నాకైతే కరీంనగర్ బస్ దొరికింది. బస్‌లో అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సో, మన ఫోన్‌లో అయితే ఛార్జింగ్ అయితే ఫుల్‌గానే ఉండే. సో, అందుకే లైట్ తీసుకున్నాను. నైట్ షిఫ్ట్ చేసి అయితే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా. ఫుల్‌గా నిద్ర వస్తుంది. బట్ బస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక 20 మినిట్స్ తర్వాత ఫైనల్లీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారా ఈ మోడల్ ఎలా ఉందో? సో, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ టైంకి అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. బస్ అయితే చాలా ఫుల్ అయిపోయిందనమాట. అసలు 1 అవర్ తర్వాత నాకైతే బస్ దొరికింది. ఫైనల్లీ విండో సీటే దొరికిందనమాట. ఐయామ్ సో హ్యాపీ. సో, ఫ్రీ టికెట్ కదా! మనమైతే ఫ్రీ టికెట్ అయితే తీసేసుకున్నాము. ఫైనల్లీ దీని చార్జ్ వచ్చేసి 190 రూపీస్ అనమాట. సో, ఫైనల్లీ వెదర్ అసలు చాలా నిద్ర వచ్చేసిందనమాట ఈ వెదర్‌కి. అసలు కాసేపు అలా నిద్రపోయి లేచేసాను. చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. అసలు వ్యూ అయితే చాలా బాగుంది. ఫైనల్లీ సిద్దిపేటకైతే వచ్చేసి ఫైనల్‌లో మా ఇంటి బస్ స్టాండ్‌కి దిగా. సో, మా చోటుగాడైతే అసలు నన్ను చూసైతే చాలా షాక్ అయిపోయాడు. ఎవరబ్బా అని అలా చూస్తూనే ఉన్నాడనమాట. అసలు గుర్తుపట్టలేదనమాట వాడైతే. చూస్తూనే ఉన్నాడు. ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలేదు. అసలు ఎవరబ్బా అని. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.